అనుకున్నదే పూర్తయింది. కాషాయంలో పసుపు కాషాయం కలిసింది. తన క్షుద్ర రాజకీయ చాణక్యాన్ని మరోసారి ప్రదర్శించారు చంద్రబాబు. లోక్సభ సీట్లను తమ సన్నిహితులకే ఇప్పించుకున్న చంద్రబాబు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారులోనూ తనదే పైచేయిగా చేసుకున్నారు. తద్వారా కమలాన్ని నమ్ముకున్న నేతలకు మొండి చేయ మిగిలింది. ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 10 మందితో జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. ఎచ్చెర్ల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా ఈశ్వర్రావును ఖరారు చేసింది. అలాగే విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ రాజారావు, ధర్మవరం సత్యకుమార్, అనపర్తి శివకృష్ణరాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, బద్వేలు బొజ్జ రోషన్, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. బీజేపీ 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఆ 10 మందిలో ఒరిజినల్ బీజేపీ నేతల్ని వేల మీదే లెక్కబెట్టవచ్చు. మెజారిటీ సీట్లన్నీ చంద్రబాబు పురంధేశ్వరి చక్రం తిప్పి తాము అనుకున్న వారికి ఇప్పించుకోగలిగారు. దీంతో సీనియర్లకు మొండి చేయి తప్పలేదు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో పార్టీకి చెందిన కీలక సీనియర్ నేతల పేర్లు లేకపోవడం కమలం పార్టీలో కలకలం రేపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకు ఛాన్స్ దక్కలేదు. అలాగే మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు, బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం లభించలేదు. ఇక పార్టీ టికెట్ ఆశించిన యువ మోర్చా జాతీయ కార్యదర్శి సురేష్ కు కూడా నిరాశే ఎదురైంది. టీడీపీకి చెందిన బొజ్జ రోషన్ కు బీజేపీలో చేరకుండానే బద్వేలు టికెట్ ఖరారు కావడం కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో రోషన్ తరఫున నిర్వహించిన సమావేశంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కాషాయ దళంలో మరింత కలకలం రేపాయి. రోషన్ ఒక నెల మాత్రమే బీజేపీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తారని, ఆ తర్వాత ఎప్పటిలాగే తెలుగుదేశం నాయకుడిగా ఉంటారన్న వ్యాఖ్యలు కమలనాథుల హృదయాలను కలిచివేసేలా ఉన్నాయి. ఇంకా మన క్యాండిడేటే కాబట్టి మన బీజేపీ మేడం కాబట్టి మన క్యాండిడేట్ చూస్తున్నాం. మన మేడము చెప్పిన దాన్ని బట్టి మన క్యాండిడేట్కే మనం వేస్తున్నాం. రేపు మన బీజేపీ క్యాండిడేట్ కాదు, మన క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేటే. లేదంటే కొన్నాళ్ళు ఒక నెల 2 నెలల కోసం ఒక గడువ మారుతుంది. ఇప్పటికే బీజేపీ ఎంపీ సీట్లలోనూ జనసేనలోనూ చంద్రబాబు క్షుద్ర రాజకీయం చేశారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలోనూ ఆయన తన మార్క్ కుటిల నీతిని ప్రదర్శించారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కైకలూరు, విజయవాడ వెస్ట్లో తన సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్లు వచ్చేలా చంద్రబాబు చక్రం తిప్పారని, ఇందుకు ఆయన వదిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహకరించారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తన సామాజిక వర్గానికి తనను నమ్ముకున్న అనుచరులకే 3 పార్టీల్లోనూ సీట్లు ఇప్పించుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.